నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల వైద్య విభాగంలో అత్యాధునిక వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. నారాయణ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఇందిరా నారాయణ వైద్య కళాశాలలో తొలిసారిగా రోబోటిక్ సర్జరీ విభాగాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. దాదాపు 7 లక్షలకు పైగా జనాభా కలిగిన నెల్లూరు నగరంలో ఇంతటి అత్యాధునిక వైద్య సదుపాయాలను కల్పించడం జిల్లావాసులకు వైద్యపరంగా ఒక వరమని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. రానున్న కాలంలో నారాయణ వైద్య కళాశాలలో ఆర్థో, క్యాన్సర్ సహా మరికొన్ని ప్రధానమైన విభాగాల్లో రోబోటిక్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మకంగా మారిన రోబోటిక్ సేవల వల్ల రోగులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు శస్త్రచికిత్స విభాగంలో ఖచ్చితత్వం అందుబాటులోకి వస్తుందని, వైద్య ఖర్చులు సైతం తగ్గుతాయని ఈ సందర్భంగా మంత్రి నారాయణ చెప్పారు. రోబోటిక్ వైద్య సేవల వల్ల శస్త్రచికిత్సల సమయంలో రక్తస్రావం కూడా తగ్గే అవకాశం ఉందని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. అప్పటికే 8 శస్త్రచికిత్సలు, దానికి తోడు రోగికి తీవ్ర అనారోగ్యం, ఇంకోవైపు ప్రాణానికి ముప్పును తలపెట్టే క్యాన్సర్, ఇన్ని అనారోగ్యకరమైన ఇబ్బందులు ఉన్న ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేసి విజయవంతం చేశారు నెల్లూరుకు చెందిన హాస్పిటల్ ఎండీ, ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ. ఇక తమకు తీవ్ర అనారోగ్యం, అంగవైకల్యం తప్పదనుకున్న రోగికి మనోధైర్యాన్ని కలిగించడంతో పాటు అంగవైకల్యాన్ని సైతం దూరం చేసి శస్త్రచికిత్సలో తన సత్తాను చాటారు డాక్టర్ గోపాలకృష్ణ. నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ జనరల్ది అటు ఆర్థో రెండు చేయాలని నిర్ణయించి, జనరల్ది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 month 2 monthsలో ఆర్థోకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయించి దాని మీద ముందుకు పోతున్నారు. అటు ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ఉండారో మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కేవలం పెద్ద నగరాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ సిస్టమ్ని ఈరోజు నెల్లూరు అనేది ఆల్మోస్ట్ 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్. ఈరోజు 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్లో ఇంట్రడ్యూస్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలా. దీనివల్ల మెడ్పోర్ట్ అనే రోబోటిక్ దాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీనివల్ల అనేక పేషెంట్కి లాభాలు ఉంటాయి, అనేక బెనిఫిట్స్. ఎందుకంటే చాలా యాక్యురేట్గా ఏ పార్ట్లో అయితే సర్జరీ చేయాలో ఆ రోబోటిక్ ఆర్మ్స్ పోయి కరెక్ట్గా ఆ పార్ట్లోనే చేస్తాయి. దానివల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ జనరల్గా చేసేదానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుందో, ఆ కట్ చేస్తే చాలా తక్కువ ఉంటుందో, రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆల్రెడీ 3 సర్జరీస్ చేశారు ఇక్కడ. 24 hours వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేశారు. దే ఆర్ వెరీ హ్యాపీ.